ఆర్థిక ఇబ్బందులు, పెరిగిన ధరలు, రోజువారీ జీవితం భారమైన ఈ కాలంలో ఒక్క రూపాయికే కడుపు నిండా భోజనం అందుతుంది. పేదలు, కూలీలు, వృద్ధులు, రోగులు రోజు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్లో కరుణ కిచెన్ నిర్వాహకులు ఒక్క రూపాయికే భోజనం అందిస్తున్నారు. దీంతో ఒక్క రూపాయికే భోజనం ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. సికింద్రాబాద్లో ఒక్క రూపాయికే భోజనం అందిస్తోంది కరుణ కిచెన్ సంస్థ. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం టిఫిన్, భోజనం అందిస్తున్నారు. వేడి అన్నం, రుచికరమైన పప్పు, కూర, టిఫిన్, చాయ్ ఒక్క రూపాయికే ఇస్తున్నారు. ఒక వ్యక్తి కూడా ఆకలితో తిరగకూడదనే సంకల్పంతోనే ఈ సేవ చేస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. రోజుకు వందలాది మంది భోజనాన్ని తీసుకుంటారని తెలిపారు కరుణ కిచెన్ నిర్వాహకులు. రోజు 2 నెలలు అయిపోయింది, 3 నెలలు నడుస్తుంది. రోజు తినిపోతా మధ్యాహ్నం పూట అంతే. ఉదయం పూట తక్కువ రాను ఎక్కువ. 2 రోజులకు 3 రోజులకు ఎప్పుడో ఒకసారి వస్తారు. కేక్ పెడతారు, స్వీట్ పెడతారు. వాళ్ళు ఇష్టం. ఇంకా మనం ఏం చేస్తాం? వాళ్ళు పెట్టినది మనది. ₹1 కొత్తిమీర కూడా రాదు, 10 రూపాయలు కావాలి. పెడతారు కాబట్టి అక్కడికి వెళ్ళి నేను వస్తాను. డిఏవి దగ్గరికి వెళ్ళి బస్ పాస్ ఉన్నది. నా పేరు అనిలు, ఇందరి చంద్రనుకుంట పొలకుమాని. ఇక్కడ అన్న భోజనం పెట్టినాను కాబట్టి ₹1 గురించి మంచిగా ఉంది అని మేము బాగా అంటున్నాము. నాకు తెలియదు కానీ 10 మోసం అయింది. నాకు కూడా ఇంతకుముందు కూడా తెలియదు. ఇక రాకేష్ అని పెట్టినారని మంచిగా చూకదా మాత్రం మంచిగా సరిపోదు. ₹1 అంతా ఎక్కువ అయిపోయింది. ఇంకోసారి తినాలంటే మళ్ళీ ఇంకో ₹1 ఇచ్చి తినాల్సింది. వృద్ధులు, కూలీలతో పాటు విద్యార్థులు, పేషెంట్స్, అటెండర్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే ప్రయాణికులు కూడా భోజనం చేస్తారని తెలిపారు కరుణ కిచెన్ ఫౌండర్ రాకేష్ బాబు. చాలా మంది దీన్ని దేవుడి ప్రసాదంలా భావిస్తున్నారని తెలిపారు. ఉదయం టిఫిన్ కు 250 మంది, మధ్యాహ్నం భోజనానికి 300 మందికి భోజనం పెడుతున్నామన్నారు రాకేష్ బాబు. ఫిబ్రవరిలో మొదలు పెట్టినాం ఇది ₹1 భోజనం అని. సో భగవంతుడి దయ వల్ల చాలా మంది డోనర్స్ వచ్చి ముందుకొచ్చి ₹1 భోజనాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. పొద్దుగాల 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఒక నాస్టా ఉంటుంది, అది ఉప్మా ఉండొచ్చు, పులిహారన్నం ఉండొచ్చు, అట్లా రోజు ఒక వెరైటీ ఉంటుంది. ₹1కి ఛాయ్ ఇస్తాం. మధ్యాహ్నం 12 గంటలకి అన్నం పెట్టడం స్టార్ట్ చేస్తాం. అన్నం కూడా రోజు ఒక వెరైటీ ఉంటుంది. ఒకరోజు టమాటా రైస్, పెరుగు రసం ఉంటుంది, ఒకరోజు పచ్చి పులుసు, కిచిడి ఉంటుంది, ఒకరోజు సాంబార్, బగారా రైస్, అట్లా ప్రతిరోజు వేరువేరుగా ఉంటుంది. 2 గంటల లోపల అయిపోతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 300 ప్లేట్లు వండుతాము. ఆ 300 ప్లేట్లు అయిపోతాయి. పొద్దున బ్రేక్ఫాస్ట్ మాత్రం కరెక్ట్ 250 మెంబర్స్ చేస్తాము. అది కూడా కరెక్ట్ 1 అవర్ లోపల అయిపోతుందండి. క్వాంటిటీ ఎట్లా అంటే మేడం, ఇప్పుడు జనరల్గా ఒక 200 గ్రామ్స్, ఒక 150 గ్రామ్స్ అట్లా ఆ లెక్కలో మేము వాళ్ళకి సరిపోయినట్టుగా క్యాల్కులేట్ చేసి పెడతాము. సో అది తిన్న తర్వాత ఎవరన్నా మళ్ళీ వచ్చి అడిగితే మళ్ళీ ₹1 ఇచ్చి కొనుక్కుంటారు. అంటే కొంతమందికి ఇంకా తెలియదు, ఒక్క మీల్స్కి ₹10 చొప్పున డొనేషన్ ఇవ్వచ్చు. ఎవరన్నా 100 మందికి ఇవ్వాలనుకుంటే 10 × 100 ₹1000 ఇవ్వచ్చు. సేమ్ బ్రేక్ఫాస్ట్ కూడా అదే అనమాట అండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు పెరిగితే ఆకలి సమస్య ఉండదంటున్నారు ప్రజలు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల సహకారం పెరిగితే మరిన్ని చోట్ల ₹1కే భోజనం అందించవచ్చన్నారు. నాణ్యతతో పాటు రుచికరంగా భోజనం అందిస్తున్నారని తెలిపారు. భోజనం చేయడానికి కొద్దిమంది దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారని అన్నారు ప్రజలు. ఫుడ్ బాగానే ఉంది, కర్రీస్ గిరీస్ బాగానే ఉంటాయి. నేను డైలీ వస్తా కదా, ఇంతకుముందు ₹5 తినేది. నేను అక్కడ మానేసుకొని ఇక్కడికి వస్తున్నా. ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదు. ఏ ₹1కి అన్నం దొరుకుతుందంటే బెస్టే కదా. इधर काम कर रहा हूँ प्लास्टिंग दिवस सब काम कर रहा हूँ. इधर ₹1 में खाना मिलता है, इसलिए खाने के लिए हम लोग आ रहा हूँ. पेट भी भरता है, अच्छा भी लगता है, इसलिए रोज हम लोग आता हूँ. डेली आता हूँ. अभी 5-6 दिन से डेली आता हूँ. దాతల సహకారం పెరిగితే నగరంలో మరికొన్ని కౌంటర్లు కూడా ఓపెన్ చేస్తామన్నారు కరుణ కిచెన్ నిర్వాహకులు.